మస్తుగా ఉన్నాయి ఇయ్యాల గిరాకీ మొత్తం అవ్వాలి. అమ్మో గిరాకీ చేస్తా ఇయ్యాల. అడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. తమ్ముడు చాయ్ తమ్ముడు. ఏ తమ్ముడు చాయ్ ఒకటి. తమ్ముడు పరిశుద్ధమైన చాయ్ ఒకటి ఇస్తున్నా. చాయ్ అంటే అరే వేడిగా చాయ్ ఇస్తున్నా. నాకు సలహా అయిపోతుంది చెప్పా. వేడి చాయ్ చల్లగా కూడా ఏంద్రా గమ్మున చాయ్ ఇస్తున్నా. హుషారు ఏం రా బతుకు తెరవానికి వచ్చి. బతుకు తెరవానికి నేను వస్తే నువ్వేం చేసినావు ఇరుండి. ఏమన్నావురా? అరే ఏం లేదన్నా ఏం లేదు చాయ్ కాదు ఇస్తున్నా. ఒక నిమిషం. ఈ హుషారీ లేదో చదువు మీద పెట్టుంటే నా లెక్క గవర్నమెంట్ వస్తుండేరా నీకు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే నా లెక్క చాయ్ బండి పెడుతుండే నువ్వు. ఏమన్నావురా? హుషారీలు ఎక్కువ వెయ్యకు గమ్మున చాయ్ నాకు. అరే ఇస్తున్నా హుషారీ చేస్తున్నావు చాయ్ అంటే. అరే ఇస్తున్నా. ఈ అబ్బా ఉద్దరిగాడు మళ్ళీ వస్తుండు. పైసలు లేడు ఏమయ్యాడు. అమ్మో దాచిపెట్టారా కనపడకుండా. అనియా ఒక సిగరెట్ వేయచ్చు కానీ. అరే ఇప్పుడే 2 సిగరెట్లు ఉన్నాయన్నా లోపల తాగుతుంది మనోడు. ఎందుకనియా 2 సిగరెట్లు వేయచ్చు కదా. ఖాతాలు రాసుకున్నా దాంట్లో. ఖాతానా? ఎక్కడి ఖాతానా? నీకు ఖాతా ఇచ్చి 3 బుక్కులు అయిపోయినా. సిగరెట్లు లేవన్నా? ఉంటే నీకు ఇయ్యనా సిగరెట్లు చెప్పు. ఏంటనియా ఒక సిగరెట్ వేయచ్చు కదా. పొద్దున్న నుంచి ఏం తాగలేదనియా. అరే పొద్దున్న దిమాగ్ ఖరాబ్ చేయకన్నా. లేవన్నా? ఉంటే నీకు ఇయ్యనా చెప్పు సిగరెట్లు. చిన్నడా ఒక సిగరెట్ అమ్మా. అబ్బా ఇప్పుడే అలా సిగరెట్ లేదా అంకుల్? లేవా అంకుల్ సిగరెట్లు ఇప్పుడే అయిపోయినాయి. ఎందుకంటే సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసి ఒక సిగరెట్ ఇచ్చి ఇంకా 9 సిగరెట్లు ఉన్నాయి కదా. ఉన్నాయా అంకుల్? ఉంటాయిలే. ఏం సిగరెట్ అంకుల్? పిస్టల్ సిగరెట్ ఒకటి ఇస్తున్నా అంకుల్. బాబు పెట్లు దాసుకుని కింద పెట్టుకుంటాం. ఇవ్వమంటే ఇవ్వటం. ఉందిగా సిగరెట్ ఇక్కడే. కంటి పాపకు నేను లాలపోసే వేళ సంటి పాప. అవునా చాయ్ ఉందా? ఉందన్నా అయ్యాలా? వద్దన్నా ఇద్దు కానీ. కాఫీ ఉందానా? కాఫీ ఉందన్నా. కాఫీ కూడా ఉంది. ఇంకేమున్నాయన్నా మన దగ్గర? నీకు ఏం కావాలన్నా? నూనె అన్న హార్లిక్స్ ఉంది, బూస్ట్ ఉంది. ఏం కావాలి చెప్పు. హార్లిక్స్ బూస్ట్ కూడా ఉందా అన్న? ఉందన్నా పోయాలా? పొద్దుతి కానీ బూస్ట్ పాలలో కలుపుతావా చాయలో కలుపుతావా అన్న? బూస్ట్ పాల కలుపుతారు అన్న. చాలా కలుపుతారు. అబ్బా ఎవరు వస్తలేరు. గిరాకీ అయితే చేయాలి. చాయ్ అయితే పెడుతున్నాం అలా. గిరాకీ అయితే అవ్వదా. గిరాకీ వస్తలేదు. అది ఉంది కదా ఆడ అపార్ట్మెంట్. దాని గురించి మాట్లాడు. 2 చాయ్ తమ్ముడు. 2 చాయ్. కుసుమమ్మా అపార్ట్మెంట్ ఉంది చూసినా మన ఇంటికాడ. బిల్డర్ గాడు 20 లక్షలకి ఇచ్చేస్తా అంటున్నాడు. నా దగ్గర ఉన్నాయి 20 లక్షలు. 20 లక్షలు చేద్దాం కదా. కస్టమర్లే. ఇంకో బిజినెస్ కూడా పెట్టాలి మామ. ప్లాన్ లో ఉన్నా నేను. ఈ టీ కొట్టు బాగుంది కదా. ఎంత అడుగు మరి? అడుగుదాం ఒకసారి. టీ కొట్టు చాయ్ డబ్బా అడిగి చూడు. చాయ్ చాయ్. ఇట్లా చాయ్ డబ్బానే కాకుండా ఇట్లా వైన్స్ లాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాం కదా. వైన్స్కి బాగానే ఉంటుంది. టెండర్ కోసం వెయిట్ చేయాలి. లేకపోతే టీ కొట్టు అయితే బాగుంటుంది. మళ్ళీ అడిగి చూడు. చాయ్ షాప్ కూడా అడుగుదాం. తమ్ముడు ఇది చాయ్ డబ్బా ఎంత అయిందంటావు? అన్న ఎంత లేదన్నా. మొత్తం సామాన్లు ఇవ్వని కలిపి 1,00,000 చిల్లర అయిందన్న. 1,00,000 అంటే మా వేస్ట్. ఇది కాదు కానీ వేరేదైనా సెట్ చేద్దాము. సరే పైసలు తీరా. నన్ను అడుగుతావేంది? నువ్వు ఉన్నావని నేను వచ్చినా. నా దగ్గర పైసలు లేవు. నా దగ్గర నీ దగ్గర ఉన్నాయని నేను వచ్చిన. నా దగ్గర లేవు మామ. నిజంగా పైసలు తీసుకురాలి నేను. నా దగ్గర లేవు. కట్టేసి వచ్చేసి. అరే కట్టేయి. పైసలు లేవా? 10 లక్షలు ఏడా? ఇంకా చాయ్ షాప్ పెడతాను. నీ 10 రూపాయలు లేవు కానీ 10 లక్షలు డీలింగ్ పెడుతున్నావు. చిన్నవాడికి వెళ్ళాడు. తెలివక అడుగుతున్నా. పాలు ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయి కదా. పాలు ఉన్నాయి కదా. చాయ్ పెట్టినా. చాయ్ పెట్టినావా? పాలు లేవా అయితే ఇప్పుడు? ఉన్నాయన్నా. నీకు పాలు కావాలా చాయ్ కావాలా? తాగుతుంది కానీ లెమన్ టీ గ్రీన్ టీ లాంటివి ఉన్నాయన్నా మన దగ్గర? లెమన్ టీ ఉంది, గ్రీన్ టీ ఉంది, మసాలా టీ కూడా ఉందన్నా. కావాలా నీకు? అవునా? అన్నీ ఉన్నాయా మన దగ్గర? సిగరెట్ ఉన్నాయా?
ఉన్నాయన్నా సిగరెట్ కూడా ఉన్నాయి మన దగ్గర. అవునా, ఏమేమి ఉన్నాయన్నా సిగరెట్లు? నీకు ఏం సిగరెట్ కావాలన్నా? అమెరికన్ ఉంది, సిల్క్ ఉంది, క్లబ్ ఉంది, ఎడిషన్ ఉంది, కింగ్స్ ఉంది. ఏం కావాలన్నా నీకు? అన్నీ ఉన్నాయి కానీ కరెక్ట్ లేదా అన్న? కరెక్టా? ఉందన్నా అయ్యాలా? ఇద్దూతి కానీ అన్న చాయ్ ఎంత ఇప్పుడు మన దగ్గర? అన్న 8 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు. ఏ చాయ్ కావాలి నీకు? అవునా, 8 రూపాయలు దీంట్లో వస్తావు, 10 రూపాయలు దీంట్లో వస్తావు, 20 రూపాయలు దీంట్లో వస్తావు. అన్న 8 రూపాయలు దీంట్లో పోస్తా అన్న, 10 రూపాయలు దీంట్లో పోస్తా, 20 రూపాయలు దీంట్లో పోస్తా. దీంట్లో కావాలి నీకు? దేంట్లోనో ఒక దాంట్లో వద్దుతి కానీ ఇప్పుడు బాదం చాయ్ దేంట్లో వస్తావన్నా? అబ్బా దేంట్లో ఒక దాంట్లో పోస్తాను. తాగుతుందా కావా? తాగుతుంది అన్న, తాగనీకి వచ్చినా కానీ మన బాదం చాయ్ ఎంత, హార్లిక్స్ ఎంత, బూస్ట్ ఎంత? అరే నువ్వు ఏ చాయ్ అవుతావా? ఊకే అది ఇది అడుగుతున్నావు. ఏం కావాలి చెప్పు నీకు? కోపం ఏమైతావు కానీ చాయ్ పెట్టుకో, పైసలు తీసుకురాలే, మళ్ళీ వచ్చి తాగుతుంది అన్న. అమ్మ పొద్దున్న చిట్టు తయారయ్యారా మన పానానికి? ఒక గిరాకుడు అయితే పొద్దున్న నుంచి. అమ్మ చాయ్ బండోదేమో ఊరిపోతా. సింగారి తెచ్చిన పొయ్యి మీద హే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే హే గైస్ హే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మేక్ షూర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అలాగే మా కనెక్ట్ నచ్చితే డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.